ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి మరి ఈరోజు మనందరము కూడా చార్లెస్ పుట్టినరోజు, అలాగే ఈ గృహము మొట్టమొదటి వార్షికోత్సవాన్ని కూడా దేవుని మహాకృపను బట్టి మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా మరి ఆశిష్ ప్రారంభ ప్రార్థన చేస్తాడు. Haleluya, 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 haleluya. స్తోత్రం, 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 స్తోత్రం. ఇస్తే మమ్మల్ని ఈ రోజులో కాపాడుకున్నా అయితే ఈ ఇల్లు మాకు ఇచ్చిన కొన్నా ఇస్తే ఇల్లుతో ఇస్తే చాలా సంవత్సరాలు ఉండేవి కొన్నిసాం. ఈ ఇల్లుకున్న ప్రాబ్లమ్స్ అన్ని తీసేయండి ఇస్తాం. ఈ ఇంటి మీద ఉన్న మూడు అన్ని తీసేయండి. ఈ ఇల్లు బాగా రెస్పెక్ట్ అయ్యేది గొప్ప నామం ఉంచండి. ఈ ఇల్లు అందరికంటే అందంగా దర్శనం చేస్తాం. ఇది అన్నిటికంటే మంచిగా ఇల్లు దర్శనం చేసి చాలా సంవత్సరాలకి ఎక్కువగా నేను దాయించిన అన్నాను ఇంకా ఎక్కువ ఆయన దర్శనం చేసి ఏం చేస్తాను గొప్ప మమ్మల్ని కావాలంటే చేయండి కాపాడండి దయలో హెచ్చించండి. ఏం చేస్తున్నా కాపాడండి చేస్తే ఇంటి మీద చిరుకృష్ణంతా తీసేయండి చేసి అందరికీ మాపై మంచి మంచి లక్ష్యం చేసి ప్లీజ్ అందరిదయ మాపై ఉండేలా చేసి ఇప్పుడు ఖాళీ చిత్రంతో ఖాళీ కంప్లీట్ థ్యాంక్ యూ వేస్తే ఇంకా ఎక్కువ ఇవ్వండి ఆమేన్. మరి పుట్టినరోజు సందర్భంగా చార్లెస్ 128వ కీర్తన చదువుతాడు. మనందరం ఏకీభవిద్దాం. సంగీతం 128. சங்கீதம் 128 6வது சங்கீதம். கர்த்தருக்கு பயந்து அவர் வழிகளில் நடக்கிறவன் எவனோ அவன் பாக்கியவான். உன் கைகளின் பிரயாசத்தை நீ சாப்பிடுவாய், உனக்கு பாக்கியமும் நன்மையும் உண்டாயிருக்கும். உன் மனைவி உன் வீட்டோரங்களில் கனித்தரும் திராட்சை கொடியைப் போல் இருப்பாள். உன் பிள்ளைகள் உன் பத்தியை சுற்றிலும் ஒளிவ மரக்கன்றுகளைப் போல் இருப்பார்கள். இதோ கர்த்தருக்கு பயப்படுகிற மனுஷன் இவ்விதமாய் ஆசீர்வதிக்கப்படுவான். கர்த்தர் சீயோனிலிருந்து உன்னை ஆசீர்வதிப்பார். நீ ஜீவனுள்ள நாளெல்லாம் எருசலேமின் வாழ்வை காண்பாய். நீ உன் பிள்ளைகளின் பிள்ளைகளையும் இஸ்ரவேலுக்கு உண்டாகும் సమాధానத்தையும் కాంబాయ్. ఆమేన్. తెలుగులో భువనాథ్ చదివింపిస్తారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవయందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె నుండురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమున క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. ఆమేన్. చూడండి, ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం చూసినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ కూడా ధన్యులు. ఎందరైతే దేవుని భయాన్ని కలిగి ఉంటారో, దేవుని వాక్యానుసారముగా జీవిస్తూ ఉంటారో వారందరూ కూడా ధన్యులు అని బైబిల్ గ్రంథం బోధిస్తోంది. ఎందరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుస్తూ ఉంటారో వారంట వారి చేతుల కష్టార్జితమును అనుభవించెదరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు మరి 1 సంవత్సరం క్రితం ఇక్కడ ఏముండేదంటే ఒక గుడిసె ఉండేది. ఒక గుడిసె, ఏమీ లేని మరి ఒక ఖాళీ స్థలం, ఒక గుడిసె. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేటటువంటి వారికి దేవుడిచ్చేటటువంటి మొట్టమొదటి బ్లెస్సింగ్ ఏమిటి అంటే వారి చేతుల కష్టార్జితమును వారు అనుభవిస్తారు. ఈరోజు ఇంత పెద్ద ఇల్లు కట్టబడింది, ఇంత అందంగా, ఇంత విశాలముగా ఈ ఇల్లు కట్టబడింది అంటే ఇది తల్లిదండ్రుల నుంచి వచ్చింది కాదు. ఈ డబ్బంతా కూడా చార్లెస్ తన యొక్క కష్టార్జితంతో ఈ ఇల్లు అతను నిర్మించగలిగాడు. దానికి కారణం ఏంటంటే చార్లెస్ భువన
అలాగే ఈ కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబం, ఆయన త్రోవల యందు నడిచేటటువంటి కుటుంబం. కాబట్టి 128వ కీర్తనలో రాయబడినటువంటి వాగ్దానము ఈ కుటుంబం పట్ల దేవుడు నెరవేర్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి అందరూ హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఇప్పుడు చెప్పండి, 128వ కీర్తనలో నీకు మేలు కలుగును అన్నాడు దేవుడు. ఆ మేలు ఈరోజు మన కళ్ళెదురుగా కనబడుతుందా లేదా? మన కళ్ళెదురుగా కనబడుతుంది. ఎంతో గొప్ప మేలు. ఎవరు కూడా అసలు, నేను ఇందాక ఒక మాట అడిగాను చార్లెస్, నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో కల్లోనైనా అనుకున్నావా ఇంత పెద్ద ఇల్లు నువ్వు కట్టగలవని? చార్లెస్ చెప్పాడు, నెవర్ సార్, నేను ఎప్పుడు అనుకోలేదు. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మేలు చేసేటటువంటి దేవుడు. మన యొక్క చేతుల కష్టార్జితాన్ని అనుభవించేలాగా దీవించేటటువంటి దేవుడు. కాబట్టి చూడండి, తర్వాత ఆశీర్వాదాన్ని మనం చూస్తే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. మరి భువనను మనం చూస్తే ఫలించు ద్రాక్షావల్లి వలె దేవుడు ఉంచాడు. ప్రార్థనా పరురాలుగా దేవుడు ఉంచాడు. ఈ కుటుంబంలో మరి ప్రార్థించేటటువంటి ఒక యోధురాలుగా దేవుడు మరి భువనం దీవించాడు. ఫలించు ద్రాక్షావల్లి. దేవుడు ఇద్దరి బిడ్డలుంచాడు చక్కగా. మరి రాకేష్ రూపేష్లు ఇద్దరు కూడా దేవుని ద్వారా అనుగ్రహించబడినటువంటి ద్రాక్షావల్లులు. వాళ్ళు ఫలించారు. ఈ యొక్క కుటుంబమునకు కాసినటువంటి కొమ్మలుగా ఈరోజు దేవుడు ఈ బిడ్డలిద్దరిని కూడా మన మధ్య ఉంచారు. కాబట్టి ఈ 128వ కీర్తనలో నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావని దేవుడు చెప్పాడు. ఈరోజు మనం కళ్ళరా చూస్తున్నాం. నీకు మేలు కలుగునని దేవుడు చెప్పాడు. దేవుడు చేసిన మేలు అంతా కూడా ఈరోజు మనం చూడగలుగుతున్నాం. అలాగే ద్రాక్షావల్లి వలె భార్య నీ కుటుంబంలో, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును అన్నాడు. ఈరోజు ఆ ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం చూస్తున్నాం. అలాగే భోజనపు బల్ల చుట్టూ పిల్లలు వలీవ మొక్కల వలె ఉంటారన్నారు. చూడండి, ఈరోజు బలవంతుని చేతిలో బాణముల వలె రాకేష్ రూపేష్లు ఇద్దరిని కూడా దేవుడు మరి చార్లెస్ యొక్క భోజనపు బల్ల చుట్టూ కూడా వలీవ మొక్కల వలె, పచ్చని వలీవ మొక్కల వలె దేవుడు ఇద్దరిని కూడా ఉంచాడు. కాబట్టి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏదైతే వ్రాయబడి ఉందో ఇది 100% కూడా మన జీవితాల్లో జరుగుద్ది. ఖచ్చితంగా ఎవరి జీవితాల్లో జరుగుద్ది? డిస్క్లైమర్ మొట్టమొదటి లైన్లోనే రాసేసాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారి జీవితంలో, ఆయన త్రోవల యందు నడుచు వారందరి జీవితంలో ఖచ్చితంగా ఇవి జరుగుతాయి. ఈ కుటుంబంలో దేవుడు జరిగించాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. ఇది జరుగునని మేము అన్నడు అనుకున్నటువంటి గొప్ప కార్యాలు, భీకరమైనటువంటి కార్యాలు దేవుడి కుటుంబంలో జరిగించాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడు. ఎలాగో ఆశీర్వదింపబడినట్టు ఇదిగో ఈ ఆశీర్వాదాన్ని అంతటిని కూడా దేవుడు ఈరోజు మన కన్నుల ఎదురుగా ఉంచాడు. ఇంకా ఉందండి, ఇక్కడితో అయిపోలా. ఇక మీదట సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. అందరూ చెప్దామా? సియోనులో నుండి యెహోవా చార్లెస్ ను, భువనను, వారి కుటుంబమును ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. ప్రైజ్ ది లార్డ్. ఏం చూస్తాడంట ఈ కుటుంబము? క్షేమాన్నే చూస్తారు. ఏం చూస్తారంట? నష్టాన్ని కాదు, కష్టాన్ని కాదు, క్షేమాన్ని చూస్తారు. ఆ క్షేమాన్ని అనుగ్రహించేవాడు ఎవరు అంటే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవిత కాలమంతయు కూడా ఇది మొదలుకొని యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది చార్లెస్ యొక్క పుట్టినరోజు సందర్భంగా, ఈ ఇల్లు యొక్క మొదటి యానివర్సరీ సందర్భంగా దేవుడు ఈ కుటుంబానికి ఇస్తున్నటువంటి బ్లెస్సింగ్ ఏంటంటే నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. అంటే ఎవరి పిల్లలు చూస్తాడు చార్లెస్? ఇప్పుడు రాకేష్ పిల్లలు చూస్తాడు, రూపేష్ పిల్లలు చూస్తాడు, వాళ్ళ పిల్లలు చూస్తాడు. దేవుడు పిల్లల పిల్లలను చూసేటటువంటి కృప ఈ 128వ కీర్తన ద్వారా ఈ
కుటుంబానికి దేవుడు దయచేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఇదిగో చార్లెస్ కుటుంబం మీద, భువన మీద, రాకేష్ మీద, రూపేష్ మీద సమాధానం ఉండును గాక. సమాధానం ఉండును గాక. సమాధానం ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 128వ కీర్తనలోని ఆశీర్వాదములన్నీ కూడా ఈ కుటుంబములకు సమృద్ధిగా దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మరి పాట పాడి ప్రార్థన చేసుకుందాం. ఒక పాట పాడదాం. దేవుని నామాన్ని మహింపరుద్దాం, ఘనపరుద్దాం. మనం స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడు. ఒకప్పుడు గుడిసేది, ఇక అయిపోయింది, పడిపోయింది అనుకున్నాం. ఇక్కడ ఇది ఎందుకు పనికిరాని స్థలం అనుకున్నాం, దేనికి ఉపయోగపడదు, ఇక్కడికి రాలేనేమో అనుకున్నాం. కానీ పడిపోయిన చోటే మరలా దేవుడు నిలబెట్టాడు, ఘనంగా నిలబెట్టాడు, స్థిరపరిచాడు, బలపరిచాడు, ఘనపరిచాడు, హెచ్చించేవాడు కూడా దేవుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ కుటుంబం దేవుని మీదే ఆధారపడినటువంటి కుటుంబం. ఎవరి మీద ఆధారపడలేదు, బంధువుల మీద ఆధారపడలేదు, రిలేటివ్స్ మీద, స్నేహితుల మీద, ఎవరి మీద ఆధారపడలేదు, కానీ దేవుని మీద ఆధారపడినటువంటి కుటుంబం. అందుకే దేవుడు వీరి పక్షమున నిలిచి వీరికి జయమును అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఆమేన్. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. హల్లెలూయా. దేవుడి కుటుంబంలో చేసినటువంటి గొప్ప
కార్యం. ఏమైనా చేయగలిగినటువంటి దేవుడు, మన కథ మొత్తం మార్చగలిగినటువంటి దేవుడు. సంవత్సరాల తరబడి అద్దీళ్ళు, రెంటెడ్ హౌసెస్లో ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో శ్రమలు అనుభవించారు. కానీ దేవుడు చార్లెస్ యొక్క కథను మార్చేస్తాడు. ఈ కుటుంబం యొక్క కథను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని, వారి కథను మార్చాలి అంటే అది దేవుని వల్లే సాధ్యం. కాబట్టి అట్టి దేవుని కృప ఈ కుటుంబం మీద మెండుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. మరి చార్లెస్ యొక్క పుట్టినరోజు, అలాగే ఈ గృహం, మరి ఈ గృహానికి ఇంకా ఏం పేరు పెట్టారో తెలియదు, కానీ ఈ గృహానికి మొట్టమొదటి యానివర్సరీ దేవుని మహాకృపలో ఒక చిన్న ఇల్లు కడితే, ఇప్పుడు ఒక ఇల్లు కడితే సంవత్సరం తిరిగేసరికి 2 ఇళ్ళు అయింది. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో దేవుడు ఈ గృహం మీద ఆయన ప్రణాళిక ఏమైందో మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తం సాధ్యమే. ఇది చూస్తే ఎలా కట్టారు ఏళ్ళు అనిపిస్తుంది. వీళ్ళు ఏదన్నా డబ్బులు దాచి సూట్ కేసులతో తెచ్చి కట్టేశారా అనిపిస్తుంది, కానీ ఆశ్చర్యం. కాబట్టి దేవుడు చేసేటటువంటి కార్యాలు అలా ఉంటాయి. సో ఈరోజు చార్లెస్ ఎన్నో పుట్టినరోజు, 42nd బర్త్డే, 42వ పుట్టినరోజు. అలాగే ఈ గృహం యొక్క మొట్టమొదటి యానివర్సరీ సందర్భంగా దెబోరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడు దేవా, ఈ మహాకృపను బట్టి, దయను బట్టి దేవా, అయ్యా ఇదిగో గతించిన కాలం అంతా దేవా, అయ్యా ఇదిగో నువ్వు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటా అయ్యా ఇదిగో నీ సన్నిధిలో దేవా, నీ పరిశుద్ధ స్థలములో దేవా, నిన్ను ధ్యానించి దేవా, నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే భాగ్యము దేవా మా అందరికీ దయచేసి ఇవ్వడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, అయ్యా ఇదిగో చిన్నారిని దేవా, చార్లెస్ గారిని జ్ఞాపకం చేసుకుని దేవా, అయ్యా వారి జీవితంలో చేసిన దేవా గొప్ప మేలును తలంచుకుంటూ దేవా, నీకే స్తుతి ఆరాధన చేస్తుండగా దేవా మా మధ్య నిలిచి ఇవ్వడానికి వందనాలు చెల్లిస్తున్నా. పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మరి ఒక్కసారి ఇదిగో తండ్రి ఈ గృహంలో దేవా నువ్వు ఇచ్చిన ఆయుష్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఈ గృహానికి దేవా నువ్వు ఫస్ట్ యానివర్సరీని దేవా దేవా ఇదిగో నువ్వు దయచేసి వందనాలు చెల్లిస్తున్నా. ఎగోవా ఇల్లు కట్టించిన ఎడల దేవా కట్టు వారి ప్రయాసం వ్యర్థమయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఈ గృహాన్ని కట్టినవడానికి వందనాలు చెల్లిస్తున్నా. వారిద్దరి కట్టినవడానికి వందనాలు చెల్లిస్తున్నా. వారిద్దరి మధ్యలో దేవా నువ్వుండి దేవా ఈ గృహాన్ని దేవా కట్టడానికి దేవా వారికి సమస్తాన్ని సమకూర్చినవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నిన్ను ప్రేమించు వారి వీళ్ళ దేవా, అయ్యా నీ ఎందుకు దయ చూపించు వారి వాళ్ళ దేవా, అయ్యా ఇదిగో తండ్రి సమస్తాన్ని సమకూడి జరిగించే గొప్ప దేవుడని మరి ఒక్కసారి దేవా వీరి జీవితంలో నెరవేర్చినవాడా దేవా ఇదిగో తండ్రి వాగ్దానంతో నింపి దేవా వీళ్ళకి ఇదిగో తండ్రి నూతన గృహానికి దేవా ఫస్ట్ ఇయర్ యానివర్సరీ చేసుకోవడానికి కృపను చూపించినవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇది కేవలం నీ కృప అయ్యా, ఏమైనా చేయగలవయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఇక్కడ పూరి కుర్చీని తీసివేసి దేవా అయ్యా ఇదిగో తండ్రి ఎంత గొప్ప విశాలత దయచేసినవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా ఇదిగో తండ్రి అనేకులకు దేవా ఇది ఆశ్రయ దుర్గముగా చేసినవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇక్కడ యెహోవా నిస్సి అనడానికి వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా ఇదిగో తండ్రి అయ్యా ఈ పేరు ఎందుకైతే పలికిస్తున్నావు మాకైతే తెలియదయ్యా. అయ్యా ఇదిగో ఈ కుటుంబానికి దేవా అయ్యా నీ చిత్తమైతే దేవా యెహోవా నిస్సి అని దేవా ఈ గృహానికి నామకరణ చేయడానికి దేవా నీ కృప చూపించడుచున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నా. ఎంత గొప్ప దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి వీరిద్దరి జీవితంలో దేవా ఇది ఎంతో గొప్ప ప్రణాళికతో దేవా ఇదిగో నువ్వు కట్టించిన ఈ గృహాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఇక్కడ నువ్వు నివాసం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. ఇక్కడ కనుదృష్టించినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మరి ఒక్కసారి దేవా ఇదిగో తండ్రి దేవా మీకున్న దేవ గృహంలో ఉన్న దేవా ప్రతి అవసరత దేవా నువ్వు తీర్చబడొచ్చున్నాను. ఇంకా కడుతున్న గృహానికి దేవా నువ్వు కట్టబడొచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి మేము అడుగు పెట్టి ప్రతి స్థలాన్ని మాకు ఇస్తానన్న వాగ్దానం దేవా బిడ్డగారి గురించి ఇవ్వడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో వాగ్దానం ఇచ్చి దేవా దేవా ఇదిగో తండ్రి ఆ బిడ్డలొక్కని దేవా నువ్వు తృప్తిపరచడానికి వందనాలు చెల్లిస్తున్నాను.
అయ్యా ఇదిగో తండ్రి కుటుంబంలో దేవా నువ్వు ఉండి నడిపిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒక్కసారి ఇదిగో దేవా అన్నను జ్ఞాపకం చేసుకోవడం వచ్చున్నానయ్యా, ఆ బిడ్డకి ఇచ్చిన ఆయుష్ను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా ఇదిగో యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈ విధంగా ఆశీర్వబడిన 128వ కీర్తనలో ఉన్న దేవా ప్రతి ఆశీర్వాదమును దేవా అయ్యా ఇదిగో చార్లెస్ మీద నీవు నెరవేరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ సమాధానాన్ని ప్రకటిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి తన భార్య విషయంలో దేవా ఫలించని ద్రాక్షావళి చేసుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. తన బిడ్డల విషయంలో దేవా పచ్చని ఒలీవ మొక్కల వలె దేవా తన బల్ల చుట్టూ ఉంచడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి పిల్లల్ని వంశాన్ని చూసే కృపను ఆ బిడ్డకు అనుగ్రహించడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడు దేవా, నీ ఆశీర్వాదం దేవా శాశ్వతమైన జీవాన్ని దేవా అయ్యా బిడ్డకు దయచేసి నోడానికి వందనాలు చెల్లిస్తున్నా. ఇంకా నీ మేలు నీ ఆశీర్వాదాలతో నీకు బలపరచడం వచ్చున్నా. అయ్యా ఇదిగో తండ్రి బిడ్డలని జ్ఞాపకం చేసుకోవడం వచ్చున్నా. వారి ఇదిగో తండ్రి చదువులో ఉంటుండగా దేవా ఉన్నత స్థానాల్లో ఉంచబడవచ్చున్నా, స్కూల్ టాపర్స్ గా ఉంచబడవచ్చున్నా. అయ్యా నీ దయలో మానవుల దయలో అందరి దయలో దేవా బిడ్డని వర్తింపజేయవచ్చున్నానయ్యా. అయ్యా ఈ కుటుంబాన్ని అంతటినీ దేవా నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. అయ్యా ఈ గృహాన్ని చుట్టూ దేవా నీ రక్త కంచి వేసి చూడొచ్చున్నా, నీ సిలువ కంచి వేసి చూడొచ్చున్నా, నీ అగ్ని కంచి వేసి చూడొచ్చున్నానయ్యా. అయ్యా ఈ కుటుంబంలో దేవా నువ్వుండి దేవా అయ్యా నీ జీవంతో నింపి బలపరిచి దేవా అనేకులకు ఆశీర్కరంగా దీవెనకరంగా ఈ కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కట్ చేద్దాం. మనము పరిశుద్ధులైన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి యొక్క మారు ఈ పాద సన్నిధిలో మొరపెడుతున్నాం దేవా. ఇంతవరకు ప్రభా ఈ దాసురాలు చేసినటువంటి ప్రార్థన తండ్రి 128వ కీర్తనలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభా వీరిద్దరి మీద ప్రభా ఈ కుటుంబం మీద తండ్రి మేము ప్రకటిస్తుండగా ఈ ఆత్మ సహాయము నడిపింపు మాకు దయచేయండి. ఏ అనారోగ్యము రాకుండా తండ్రి ఆయన నడినెత్తి నుంచి అరికాలు వరకు ప్రభు 42 సంవత్సరములు నీ కృపలో ఆయన కాచినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన మరి రాత్రి సమయాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు తండ్రి మరి పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా తగలకుండా నీ ప్రియ కుమారుణ్ణి ప్రభు 42 సంవత్సరములు మీరు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా నువ్వు దీవించండి ప్రభా. పిల్లల నాయన తరములను వారి పిల్లలను కూడా చూసేటటువంటి దయచేయమని ప్రభా దేవ నాయన మరి చాలా ఇంకా నువ్వు దీవించండి. ఉద్యోగ జీవితంలో కూడా హెచ్చరించండి ప్రభా. మంచి ఆరోగ్యం దయచేయండి. మీ చిత్తమైతే రాబోయే రోజుల్లో ప్రభా మంచి కారు కొనుక్కోవడానికి కూడా మీ కృప దయచేయండి. మీ సహాయం దయచేయండి ప్రభా. ఆయన భవనాన్ని దీవించండి. మంచి ఆరోగ్యం దయచేయండి. ఆయన బిడ్డలిద్దరినీ మీ చేతులకు సమర్పిస్తున్నాం. దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతుకులాడుకుంది నామ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణాన్ని క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈరోజు 42వ పుట్టినరోజు జరుపుకుంటున్న చార్లెస్ కు మరియు తన కుటుంబమునకు మొట్టమొదటి యానివర్సరీ అయిన వార్షికోత్సవమునకు కూడి వచ్చినటువంటి బంధువులకు మిత్రులకు అందరకు సదాకాలము తోడైంది నడిపించునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. కేక్ కట్ చేద్దాం.